మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో మనం ఇందాక చదివినట్లుగా బంగారం ఇది దేన్ని సూచిస్తుంది అంటే దేవునితో మనకున్నటువంటి సంబంధాన్ని సూచిస్తుంది. బంగారం మంటల్లో మనం వేసినప్పుడు బంగారం ఇంకా మెరుస్తూ ఉంటది. అగ్నిలో తన అసలు స్వభావం అనేది ఇంకా బయటకొస్తా ఉంటది. అలాగే మనం గనక పరిశుద్ధాత్మ దేవుని చేత మన హృదయము కట్టబడి ఉంటే మనం ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు, లోకంలో జీవిస్తున్నప్పుడు, మన జీవితంలో అనేక సమస్యలు, శోధనలు, బాధలు, అవమానాలొస్తాయి. అలాంటప్పుడు మనం కృంగిపోకుండా, ఆ బంగారం ఏ విధంగా అయితే అగ్నిలో మెరుస్తూ తన అసలైన స్వభావాన్ని బయటకొస్తదో, అదే విధంగా మన శ్రమల్లో, మన కష్టంలో, మన బాధలో, మన ప్రతి పరిస్థితుల్లో కూడా మనం కూడా అదే విధంగా స్వచ్ఛమైనటువంటి జీవితాన్ని మనము జీవించగలము. క్రీస్తులో మనము జీవించడానికి సంతోషిస్తాం. క్రీస్తులో మనం ఆనందించడానికి సంతోషిస్తాం. మనం సంతోషించాలంటే మన జీవితం అనేది పరిశుద్ధాత్మ దేవుడు కట్టాలి. పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని నిర్మించాలి. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వేసినటువంటి పునాదిని పరిశుద్ధాత్మ దేవుడు కొనసాగించాలి. అప్పుడు మాత్రమే మనం అగ్నిలోను, పరీక్షలోను మనం నిలబడతాం. లేకపోతే మనం చదివినటువంటి ఆ వాక్య ప్రకారంగా అగ్ని మనల్ని పరీక్ష చేసినప్పుడు మనం అందులో కాలిపోతాం.